మీరాబాయి నాటకం రచన నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు. సంగీత పర్యవేక్షణ శ్రీ బోలేటి వెంకటేశ్వర్లు. ఇందు మీరా కుమారి శ్రీరంగం గోపాలరత్నం. మీరా చిన్నతనంలో కుమారి వై కృష్ణకుమారి. మీరా తల్లి శ్రీమతి ఏ కమలకుమారి. రాస్మణి శ్రీమతి ఎం నాగరత్నమ్మ. ఉదాదేవి కుమారి వివి కనకదుర్గ. రంగిణి శ్రీమతి లత. రతన్ సింహ శ్రీ బండి కోటేశ్వరరావు. భోజరాణా శ్రీ ఏబి ఆనంద్. రతన్ రాణా శ్రీ ఏ లింగరాజు శర్మ. రాయదాస్ శ్రీ కందుకూరి చిరంజీవిరావు. అక్బర్ శ్రీ సి రామ్మోహన్ రావు. తాన్సేన్ శ్రీ బందా. హరిరామ్ వ్యాస్ శ్రీ చిట్టూరు శ్రీరామ్మూర్తి. మీరాబాయి నాటకం. మీరా మీరా ఎక్కడున్నా తల్లి? అమ్మా ఇక్కడే ఉన్నానమ్మా. మరేమోనే బాజా భజంత్రీలతో పెద్ద ఊరేగింపు వెళ్తోందమ్మా, చూస్తున్నాను. అదేంటి తల్లి, అలా పిట్టగోడ మీదుగా తొంగి చూస్తున్నావా? కాలు జారితే ఇంకేమైనా ఉందా? నా కాలు జారదమ్మా. ఆ ఊరేగింపు ఏమిటే అమ్మా? ఎవరో పెళ్లి చేసుకుంటున్నారమ్మా. ఆ పల్లకీలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చున్నారు. బంధువులంతా వెంట వెళ్తున్నారు. అమ్మా పల్లకిలో ఆ తురాయి కట్టిన వాడేనే పెళ్లి కొడుకు? అవునమ్మా, పెళ్లి కూతురు ఆ ముసుగులో ఉంది. ముసుకెళ్ళకు పెళ్లి కూతురికి? మన రాజపుత్ర క్షత్రియ స్త్రీలు పరుల కంట పడకూడదమ్మా, మేలి ముసుగు ధరించాలి. నాకు పెళ్లి కొడుకు బాగున్నాడమ్మా. ఒంటి నిండా మల్లెపూల దండలు వేసుకున్నాడు, తలకి మల్లెపూలు అలంకరించుకున్నాడు. చాలా బాగున్నాడమ్మా. అమ్మా నాకు కూడా పెళ్లి కొడుకు కావాలమ్మా. పెళ్లి కొడుకు పిచ్చి పిల్ల, నీకు పెళ్ళైతే పెళ్లి కొడుకు వస్తాడు. అప్పుడే ఎలా వస్తాడమ్మా? నాకు ఇప్పుడే కావాలి. ఊరుకో తల్లి ఊరుకో. నువ్వు రావు రతనసింహ రాజావారి ముద్దుల బిడ్డవు. తగిన సంబంధం రావాలంటే అంత తేలిగ్గా దొరుకుతుందా తల్లి? ఊరుకోమ్మా, నీకు మిఠాయి పెడతాగా రా. నాకేది ఒక్కలేదు. నాకు అందమైన పెళ్లి కొడుకు కావాలి, ఇప్పుడే కావాలి. లేకపోతే నేను అన్నం తిని నిద్రపోను. ఊరుకోమ్మా ఊరుకో మీరా. అబ్బా, నీకు అప్పుడే 6వ ఏట ఎలా పెళ్లి చేస్తాను తల్లి? 10 ఏళ్ళైనా రావాలిగా. నాకు అదంతా తెలీదు. ఏళ్ళు ఎన్నైతాయే? నాకు పెళ్లి కొడుకు ఇస్తావా లేదా? ఎందుకు చిట్టి తల్లి మారాన్ చేస్తుంది? మీరాకు పెళ్లి చేయాలి తండ్రి, అందుకే మారాన్ చేస్తోంది. మీరా నా చిట్టి తల్లి, ఒక్కగానొక్క బిడ్డవు. మరి నీకు పెళ్లి చేస్తే పెళ్లి కొడుకు వెంటనే తీసుకుపోడు, మమ్మల్ని విడిచిపెట్టి ఉండగలవా? ఎందుకు తీసిపోతాడు పెళ్లి కొడుకు? పెళ్లి కొడుకు మన ఇంటికే వస్తాడు. నాకు అలాంటి పెళ్లి కొడుకే కావాలి. లేకపోతే నేను మీతో మాట్లాడను. నాకు ఇప్పుడే పెళ్లి చేయాలి. నా తల్లి కాదు, అంత పట్టు పెడితే ఎట్లా? నీకు మంచి బొమ్మలు ఇస్తాగా. నాకు అవేం వద్దు, పెళ్లి కొడుకు కావాలి. ఎలాగో సంధాయించు. నేను మాత్రం ఏం చేయగలను? పెళ్లి కొడుకును చూపిస్తే గాని అది మారం మానదు. ఎక్కడి నుంచైనా తీసుకురండి. ఇది మరీ బాగుంది. ఇంకా కళ్ళైనా తెరవని పిల్లకి పెళ్లి కొడుక? నువ్వే చూడు ఏ బొమ్మల పెళ్లి కొడుకును. క్షణాలు తెస్తానుండండి, దానికి కావాల్సిన పెళ్లి కొడుకుని. అమ్మా మీరా, ఇదిగోనమ్మా చక్కని పెళ్లి కొడుకు. ఎంత బాగున్నాడో చూసావా? ఈయన పేరేంటమ్మా? గిరిధారి. మరి మల్లెపూలు అవి లేవే? అవన్నీ పెళ్లి కూతురి అతనికి అలంకరించాలమ్మా. నాన్నగారు మల్లెపూలు మంచి గంధం తెప్పించి పెడతారా నా పెళ్లి కొడుక్కి? అలాగేనమ్మా. త్వరగా తెండి. ఈ లోపల పెళ్లి కొడుకు నీళ్లు పోసి అన్నం పెట్టి తయారు చేస్తాను. అలాగేనమ్మా. చూసావా, ఆ కృష్ణ విగ్రహంతో దాని మారాన్ తీరింది. ఆ విగ్రహాన్ని అత్తుకుని మురిసిపోతోంది. ఇంకా తగినంత కాలక్షేపం నా తల్లికి. అమ్మా మీరంతా వెళ్ళండి.
నా పెళ్లి కొడుక్కి నలుగు పెట్టి నీళ్లు పోయాలి. పాయసం అవి తయారు చేయమ్మా, ఆకలిస్తుందేమో. అలాగే తల్లి. గిరిధారి ఎంత మంచి పేరు, ఎంత తీయని పేరు. పెళ్లి కొడుకు పేరుకు తగ్గట్టుగా ఉంది రూపం కూడా. కస్తూరి నలుగు పెట్టి మంచి గంధంతో రుద్ది పన్నీరుతో స్నానం చేయిస్తాను. నా స్వామికి చలివేస్తుందేమో, కొంచెం వెచ్చ చేస్తాను పన్నీరు. ఈ అత్తరువులతో తలంటుతాను. గిరిధర గోపాల గిరిధర గోపాల గిరిధర గోపాల. पाहि मां कृपालवाल, पाहि मां कृपालवाल, पाहि मां कृपालवाल, पाहि मां कृपालवाल. नंद गोपबाल, नंद गोपबाल, नंद गोपबाल, नंद गोपबाल. गिरिधर गोपाल, गिरिधर गोपाल, गिरिधर गोपाल. श्याम सुंदर सुमधारे, 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 श्याम सुंदर सुमधारे. चकित कुंडल मुरलीधर, चकित कुंडल मुरलीधर, चकित कुंडल मुरलीधर, चकित कुंडल मुरलीधर. वेणुगानलोला, 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 वेणुगानलोला. गिरिधर गोपाल, गिरिधर गोपाल, गिरिधर गोपाल. అలా నిరంతరం ఆ గిరిధరుని స్మరించుకుంటూ కాలం గడుపుతూ ఉంటుంది వదిన గారు. ఒకప్పుడు నిద్రాహారాలు కూడా మరచి తన్మయత్వంతో ఆ కృష్ణ విగ్రహం చుట్టూ నాట్యం చేస్తుంది. మా మీరాను మీ సంగ్రామ రాణా వంశంలోకి సమర్పించుకున్నాం. రాసమణి వదిన గారు, నా బిడ్డని కడుపులో పెట్టుకుని కాపాడాలని ప్రార్థిస్తున్నాను. మరేం భయం లేదు వదిన గారు. మా అబ్బాయి భోజరాజు ఎంతటి మహాయోధుడో అంతటి శాంతమూర్తి. మీ మీరా సౌజన్యం సౌందర్యం విని కోరి చేసుకున్నాడు. మీరాను నా బిడ్డ ఉదా కంటే ఎక్కువగా చూసుకుంటాను. ఉదా వదినని పలకరించి తల్లి. వదినే, మీరా వదినే? పలకడం లేదమ్మా. కొంచెం ఉండండి రాసమణిదేవి. మీరా అప్పుడప్పుడు తదేక ధ్యానంతో సమాధినిష్ట పొందుతూ ఉంటుంది. నే పిలుస్తా ఉండండి. అమ్మా మీరా, గిరిధరుడు నిన్ను పిలుస్తున్నాడమ్మా. ఏడి ఏడి నా గిరిధరుడు, నా దివ్య సుందర విగ్రహుడు, నా మురళీధరుడు, నా మనోహరుడు. ఏడి ఏడి? ప్రభు ప్రభు పిలిచారా పిలిచారా? ఎందుకు నాతో దాగుడు మూతలాడుతున్నారు? నా వల్ల ఏమైనా అపచారం జరిగిందా? దేవాదిదేవా, నీ పాద సరోవరములు నా హృదయ మందిరంలో నిలిపి నిత్యము పూజలు సలుపుకుంటున్నాను జగన్నాథ. అమ్మా, అదేమిటమ్మా ఆ విగ్రహాన్ని నాథా నాథా అని పిలుస్తోంది? మన భోజరాణాన్ని చూస్తే క్షణంలో ఇవన్నీ మర్చిపోతుందిలే తల్లి. ఇంకా చిన్నతనం వదిన గారు. అమ్మా మీరా, మీ అత్తగారు ఆడపడుచు వచ్చారమ్మా నిన్ను తీసుకువెళ్ళడానికి. నమస్కారం అత్తయ్య. రసపుత్ర సంప్రదాయాన్ని అనుసరించి వివాహం కాగానే అత్తవారు తీసుకువెళ్ళాలిగా. మీరా, నీ వస్తువులని సర్దుకోమ్మా. ఆ గిరిధరుని విగ్రహం ఒక్కటే నేను తీసుకొచ్చేది. అత్తవారింటికి ఎక్కడైనా బొమ్మలు కూడా తెచ్చుకుంటారా ఏమిటి?
మాకు అక్కడ కావలసినన్ని ఉన్నాయి. మీరా, ఇంతకంటే చక్కని మూర్తులు మా అంతఃపురంలో ఉన్నాయమ్మా. ఇది ఇక్కడి ఉండని. క్షమించండి అత్తయ్య, ఈ శ్యామ సుందరుని విడిచి నేను ఒక్క క్షణమైనా ఉండలేను. ఇంతకన్నా చక్కనైన మూర్తి 14 భువనాల్లోనూ లేడు. मेरे तो गिरिधर गोपाल, मेरे तो गिरिधर गोपाल, मेरे तो गिरिधर गोपाल, दूसरों न कोई, मेरे तो गिरिधर गोपाल, दूसरों न कोई, मेरे तो गिरिधर गोपाल, दूसरों न कोई, दूसरों न कोई। जाके सिर मोर मुकुट, जाके सिर मोर मुकुट मेरो पति सोई, जाके सिर मोर मुकुट मेरो पति सोई, जाके सिर मोर मुकुट मेरो पति सोई। तात मात भ्रात बंधु, तात मात भ्रात बंधु, तात मात भ्रात बंधु, तात मात भ्रात बंधु, अपना न कोई, तात मात भ्रात बंधु, अपना न कोई। मेरे तो गिरिधर गोपाल, दूसरों न कोई, मेरे तो गिरिधर गोपाल, दूसरों न कोई, दूसरों न कोई। నువ్వు ఎన్ని విధాలో చెప్పి చూచాను నాయన. నిద్రాహారాలు మాని నిరంతరం ఆ గిరిధరుడు విగ్రహాన్ని ఆరాధిస్తూ ఉంటుంది. ఇక్కడికి 5 ఏళ్లయింది కాపురానికి వచ్చి. అత్తవారింటికి వచ్చాననే ధ్యాసే లేదు. అది కాదన్నయ్యా, ఆ గిరిధరుడే తన భర్త అంటుంది. తనకే కాక జగద్భర్తని కూడా అంటోంది పైగా. సిగ్గుచేటు. ఉదా, అమ్మా నేను పిలుస్తున్నామని మీరాతో చెప్పి ఒకసారి పిలుచుకురా. అసలు నా మాట వినిపించుకుంటేగా ఆ ఆటలు ఆ పాటలు ఒకటేమిటి, మన ధ్యాసే లేదు. అమ్మా, నువ్వు ఒకసారి కొడలికి చెప్పకూడదు? అవసరమైతే కాస్త మందలించి కూడా చెప్పు. నీ వరకు రాకుండానే అన్నీ చెప్పాను ఆయన. ఇంకా ఆరడి చేస్తే అత్తగారి పేరు బయట పెడుతుంది. సంగరాణ వారి వంశానికి ఈ అపకీర్తి కూడా ఎందుకు? ఎన్నాళ్ళమ్మా ఇలా సహించి ఉండడం? నాతో పలుకదు ఉలకదు, పరిచర్య మాత్రం చేస్తుంది. అదైనా ఆ బొమ్మకు చేసే పరిచర్యలో నీకు ఎన్నో వంతు చేస్తోందని. పైగా ఆ బొమ్మను తీసుకొచ్చి నీ బంగారు మంచం మీద పడుకోబెడుతుంది. అన్నయ్య దానికి గంధం పూస్తుంది, పన్నీరు పాయసం నోటికి అందిస్తుంది, తాంబూలం ఇస్తుంది, మల్లెలు మొల్లలు సన్నజాజులు ఒకటేమిటి ఎన్నో పుష్పాలతో ఒళ్ళు నింపుతుంది. అంతటితో ఆగుతుందా? అన్నయ్య లేరా, చెప్పకూడదు కానీ పక్కలో పెట్టుకుని పడుకుంటుంది. ఊరుకో, నీకెందుకు? ఏదో చిన్నతనం, తల్లిదండ్రులు చిన్నతనంలో గిరిధరుడే నీ భర్త అన్నారట. అది నమ్మింది, ఆ పిచ్చి తలకెక్కింది. కోరి చేసుకున్నందుకు ప్రాయశ్చిత్తం అయింది. అటో ఇటో తేల్చుకుంటాను ఈ రాత్రి. నెమ్మదిగా అడుగు నాయన, నచ్చ చెప్పు, అంతేకాని దూషించకు. ఎంతైనా భక్తురాలు. అపరాధం జరిగితే మనకు అపకారం పరిణమించవచ్చు. कुंज विहारी कृष्ण मुरारी
నిన్నే మీరా, వినిపించుకోవి. మీరా, క్షమించండి. ఎంతసేపు అయింది మీరు ఇచ్చేసి? ఒక క్షణం అయింది. ఎన్నాళ్ళు మీరా, భార్య కలిగి కూడా నాకు ఈ వియోగం. నేను తమ పట్ల ఏమైనా అపచారం చేశానా? మన్నించండి. తెలిసి ఏ తప్పు చేయను. తెలియక చేసిన అపరాధం ఉంటే తెలియజేయండి, దిద్దుకుంటాను. ఇంకేం చేయాలి? నీ సౌందర్యాన్ని, సౌజన్యాన్ని చూసి నాకై నేను కవిరంపి నేను వివాహం చేసుకున్నాను. ఇప్పటికి 9 వత్సరాలైంది మన వివాహమై. ఇంతవరకు దాంపత్య సుఖమంటే ఎలాంటిదో ఎరుగను. హైందవ స్త్రీకి పతికన్న దేవుడెవరు? కనబడని దేవుణ్ణి కొలిచే కంటే కన్నీరుతో ఉన్న భర్తను సేవించి తరించడం మంచిది కదా మీరా? క్షమించండి. చిన్ననాడే నా హృదయం గిరిధరుని సేవకు అంకితమైంది. ఆ శ్యామసుందరుని పదముద్రలు దర్శించుకుంటూ నా జీవితపు బాటలు నిర్మించుకుంటున్నాను. ఆ దేవదేవుని నామాక్షరములే జపించుకుంటూ నా జీవిత భారాన్ని తేలికపు చేసుకుంటున్నాను. ఆ వేణుగానలోని గానామృతాన్ని క్రోలుతూ కుక్షి నింపుకుంటున్నాను. ఆ గోపీలోలుని మధుర మంజుల మందహాసములను చూస్తూ కన్నులకు పండుగ చేసుకుంటున్నాను ప్రభు. అతన్ని దర్శించని క్షణమే లేదు. ఇంత ఎందుకు, ఆ దేవదేవునితో ఐక్యము కనుటే నా జీవిత పరమార్థం. అయితే నేను నీకేమీ కానన్నమాట. ఎంత మాట! మీరు నా ధ్రువతార కావాలి. ఆ తార వెలుగులో పరిభ్రమిస్తూ నా అజ్ఞాన తిమిరాల్ని తొలగించుకునే అవకాశం ఇవ్వండి. అదే నాకు 10,000. మీరా, నీ వేదాంతం నా తెలకెక్కదు. నీ మిథ్యావాదాలు నా చెవికెక్కవు. నీకు పిచ్చి పట్టింది. అంతకన్నా నేను చెప్పవలసింది లేదు. క్షమించండి. నా చర్యలు చూచి నన్ను మీరు ఉన్మాదినిగా భావిస్తే మరింత ఉన్మాదిని కావాలని ఆశీర్వదించండి. ఆ జన్మాంతం కృతజ్ఞురాలనై ఉంటాను. గిరిధరుని ఆరగింపు వేళైంది. పాలు పండ్లు ఆరగింపచేసి నిద్రపుచ్చి తిరిగి దమ దర్శనం చేసుకుంటాను. నిన్ననవలసిన పనే ఉంది. చేజేతులా చేసుకున్న అపరాధానికి నీవెందుకు ఉత్తరవాది అవుతావు? నా ప్రభువుకి ఆకలి అవుతున్నదేమో. క్షమించండి ప్రభు. గోపాలదేవా, గోపాలదేవా, ఆరగింపుకు ఆలస్యం చేశానా? కోపగించావా ప్రభు? ఏ, నాతో మాట్లాడవే? నన్ను ఈ భౌతిక బంధాల నుంచి విముక్తురాలిని చేస్తే అనవరతము నీ సేవలోనే నిమగ్నురాలనై ఉంటానుగా. ఓ, ఇంకా తరుణం రాలేదని నవ్వుతున్నావా? ఇవిగో పాలు పళ్ళు పక్వాన్నములు. ప్రభు, రుచిగా ఉన్నాయా? ఈ అంశతూలిగా తల్పం మీద పవళించు ప్రభు. तो जीवन हारे, अब तो जीवन हारे, अब तो जीवन हारे। गोविंद है गोपाल है गोविंद राखो शरण, अब तो जीवन गारी गोविंद। ఎవరో యతీంద్రులు వేయించేస్తున్నారు. పూజ్య మహాశయ, మీరా నమస్కరిస్తోంది. శుభం భూయాత్.
కుమారి, నన్ను రాయదాస్ అంటారమ్మా, బృందావనవాసిని. నాకు కొన్ని నాళ్ల క్రితం స్వప్నంలో దేవకీ నందనుడు సాక్షాత్కరించి చిత్తోడ్లో తన భక్తురాలున్నదని ఆమెను సందర్శించమని ఆజ్ఞాపించారమ్మా. మీ కొరకై వెతుక్కుంటూ వచ్చాను తల్లి. ఆహా, ఎంత ధన్యురాలను స్వామి. శ్రీకృష్ణదేవుడు తమకు కనిపించారా? ఆహా, నన్ను ఇలా కటాక్షించారా స్వామి? నా జన్మ తరించింది. స్వామి, మీరే నా గురుదేవులు. నా జీవిత మరుభూమిని సస్యశ్యామలం చేయండి గురుదేవా. ఇటు చూడండి స్వామి, ఈ సేవించి ఉన్న గిరిధరుడు ఎందుకో నాతో మాట్లాడలేదు. నిన్నటి నుంచి కోపగించాడు. నే సమర్పించిన పక్వాన్నములు ఆరగించటం లేదు. నిద్రలో తరచు కలవరిస్తూ ఉంటారు. ఎందుకో ఈ అలుక. ఆహా, బిడ్డ మీరా, నీ భక్తి అనన్య సామాన్యమైనది తల్లి. నీ 5వ ఏట నీ మాతృదేవి నీ హృదయ క్షేత్రంలో నాటిన భక్తి బీజం మొలకెత్తి పెరిగి పుష్పించి శోభించిందమ్మా. ఇంకా ఫలించడమే తరువాయి. నా ఈ వేదన నివారింపదగిన మహోపదేశం నాకు దయచేసి గురుదేవులై ఈ శిష్యురాలిని అనుగ్రహించండి. నా జీవిత సమస్యను శాశ్వతంగా పరిష్కరించండి స్వామి. బిడ్డ మీరా, భగవంతుడు సర్వాంతర్యామి. ఎవరు ఏ రూపమున తన్ను చూడగోరుదురో ఆ రూపముతో వారికతడు సాక్షాత్కరిస్తాడమ్మా. పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఆతనిచే పరివేష్టింపబడి ఉన్నది. ఆతనిలోనే సృష్టి అంతా ఇమిడి ఉన్నది. ఇది ఒక్కటే తెలుసుకునదగిన తత్వ రహస్యం తల్లి. ధన్యోస్మి గురుదేవా, నా కన్నులు తెరిపించారు. త్రుటిలో నా హృదయమంతా ఆకాశం వల్ల నిర్మలమైంది. నాలోని ప్రత్యణువులోనూ గిరిధరుని నామమే ప్రతిధ్వనిస్తున్నది. నా శరీరమంతా అతని స్పర్శతో పులకితమవుతున్నది. అడుగో అడుగో, గిరిధరుడు నా వంకకే వస్తున్నాడు. నాకు ఆలింగనం ప్రసాదిస్తున్నాడు. అడుగో నా గిరిధరుడు, నా గిరిధరుడు, అడుగో అడుగో నా గిరిధరుడు. కుమారి, ఇంతసేపు విని ఇంకా నా అని అంటున్నావా తల్లి? నాయను చుందు ఎల్లప్పుడు నా ప్రభువందు స్వామి నాదు నారాయణుడంచు పల్కెదము. రాముడు కృష్ణుడు నీదు స్వత్వమా, పాయగలేవో నాయనుట. స్వార్థము కూడదు భక్త కోటికి అమ్మా. ఇకనైన నా విడచి మాయని మాధవు సంస్మరించుమా. అద్వైత సిద్ధి నీకింకా అలవడలేదు. కొంతకాలం పడుతుందిలే తల్లి. నే వెళ్ళొస్తానమ్మా. అన్నయ్య 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 అన్నయ్య, కొంప మునిగిపోయిందన్నయ్య. మన పేరు ప్రతిష్టలు మంట కలిసిపోయినాయి. ఓదా, ఏమైంది చెప్పు. చెప్పవే రంగిణి, నాకు నోరు రాదు బాబు. అయ్యగారు, అంత సాహసం ఏ ఆడది చేయలేదండి అయ్యగారు. ఏం జరిగిందో చెప్పు రంగని. బాబు, ఇలా రండి. ఈ తలుపు దగ్గర నుంచోండి. సఫర్ చేయకండి. లోపల మీరారాయణ ఎవరితోనో మాట్లాడుతున్నారు. మీ దేవులతోనే స్వయంగా వినండి బాబు. ఎందుకు కోపం? నేనేం అపరాధం చేశాను? కన్నులు కాయలు కాచేటట్లు ఎదురు చూచాను. విచ్చిన విరజాజి పూలు, సుగంధి ముల్లలు, మంచి మంచి మల్లెలు దండలు గుచ్చి దాచి ఉంచాను. రంగారు బంగారు సొయ్యను సింగారించి ఉంచాను.
ఒక్క మాటకైనా నేను నోచుకోలేదా ప్రభు? నా జీవితమంతా చెన్నయ్య పెట్టేని, నీ పరిష్వంగానికై ఓ విళ్ళురేనే. నా దోషమైనా చెప్పి నన్ను శిక్షించరాదా ప్రభు? విన్నారా? స్వయంగా విన్నారుగా. సంగ్రామ రాణా వంశ గౌరవాన్ని నాశనం చేయడానికి దాపురించింది స్వైరిని. ఇప్పుడే చంపివేస్తాను. కత్తికొక కండ తీసి కాకులకు గద్దలకు వేస్తాను. అన్నయ్య, త్వరపడదన్నయ్యా. ఆవిడ్ని ప్రవాసం పంపివేద్దాం. నీవు తిరిగి వివాహం చేసుకోవచ్చు. మళ్ళీ అక్కడ ఈ సన్యాసి సరసాలు సాగిస్తే మనకే చెడ్డ పేరయ్యా. క్షణం ఓర్వలేను. తలుపులు తన్ని లోపలికి పోయి దాని తలను నరుకుతాను. దుర్మార్గురాల స్వైరి, ఎక్కడ దాచావో చెప్పు. నీ ప్రియుణ్ణి ఎక్కడ దాచావో చెప్పు. ఏడి ఏడి, ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు? నిన్నే అడుగుతున్నాను. ఎవరితో సల్లాపాలు జరుపుతున్నావు? మహాప్రభు, ఇంకెవరితో? ఆ జగన్నాథుడితో, ఆ గిరిధరునితో. ఎంతగానో నిద్దుర పట్టక, నాతోనూ మాటలాడక, నా యందు ఉదాసీన భావం చూపిన ఆ నందగోపబాలునితో. అన్నయ్య, ఎంత అపరాధం చేశాం. ఈ మహాభక్తురాలి శీలాన్ని శంకించాం. రౌరవాది నరకాలకు మనకు మనమే త్రోవలు ఏర్పరచుకుంటున్నాం. పారిపోయినాడేమోనమ్మా. నోరు మీ పశువ. మనమంతా మీరాదేవి పాదాలపై పడదాం. మీరా, ఎంతో పొరపడ్డాం. మాయ మాటలకు చెవియొగ్గి నీ పవిత్ర శీలాన్ని శంకించాం. నీవు మహాభక్తురాలివి. నీ పాదకమలాలు స్పృశిస్తే నా పాపాలు తొలగిపోతాయి. క్షమించండి ప్రభు. ఈ మీరా మీకు దాసాన దసురాలు. భ్రమ, మాయ, శంక ఇవి మానవాళిని బలవత్తర మోహజాలంలో బంధించి వేస్తాయి. గిరిధరుని నామజపమొక్కటే వాటిని దూర తీరాలకు తరిమి కొడుతుంది, విముక్తిని ప్రసాదిస్తుంది. మీరాదేవి, ఈ అల్పజ్ఞురాల్ని మన్నించవమ్మా. నువ్వు జగజ్యోతివి. మీరా, నీ భక్తిని పెంపొందించుకోవడానికి ప్రత్యేకంగా నీకొక మందిరం నిర్మిస్తాను. ఏ రాజలాంఛనాలు నిన్ను బంధించవు, ఏ కృతక శాసనాలు నిన్ను శాసించవు. నీకు సంపూర్ణమైన స్వేచ్ఛను ఇస్తున్నాను మీరా. తాన్సేన్, చితోడు ప్రభు సంగరాణ మన సార్వభౌమత్వాన్ని అంగీకరించక స్వాతంత్ర్య పోరాటం జరిపిన రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. చితోడ్ను జయించి ఈ కోటలో స్వాగతం పొందాలని విళ్ళూరుతూ ఉండేవారట. అది సాధ్యపడలేదు. ఈనాడు నా హృదయ కవాటాలను భేదించి తన భక్తిభావంతో నన్ను జయించిన దేవి మీరా దర్శనం కోసం కాలినడకతో ఈ చితోడు వీధులలో ఇలా యాత్రకు అరుదించాం. ఎంత చిత్రమైన సన్నివేశం. షాహన్షా అక్బర్ పాదుషా వారి అంతఃకరణ ఔదార్యాలే ఈ మీరా దర్శనయాత్రకు కారణభూతాలు. తమ సమ్యక్ దృష్టి, సామరస్యం, మత సహనాలు భారతదేశానికి సమైక్యతను ప్రసాదించాయి. తరతరాల ఇది శాశ్వతంగా ఉంటే ఎంత బాగుంటుంది. మానవుడు ప్రయత్నిస్తాడు, ఫలితం ఈశ్వర నిర్దేశితం. ఈ ఆరామంలోనే మీరా ఏకాంత మందిరం ఉన్నదని కదూ వేగులు చెప్పింది. పోయి ఆ భక్తురాలిని తక్షణం దర్శించాలని నా మనసు ఆరాటపడుతోంది. అక్బర్ పాదుషా వారు తొందరపడి ప్రమాదం తెచ్చిపెట్టుకుంటున్నారు. శత్రుస్థానంలో మిత్రులను దర్శించబోతున్నామన్న సంగతి మర్చిపోకూడదు. ఈ చితోడ్లో ఏ వ్యక్తి అయినా గుర్తిస్తే మనం తిరిగి ఆగ్రా చేరుకునే అవకాశం ఉండకపోవచ్చు. తాన్సేన్, ఈ యాత్రలో నేను విగత జీవుల్ని నా విచారం లేదు. దేశ దేశాల ప్రఖ్యాతిగాంచిన భక్త మీరాను దర్శించి నా జీవితాన్ని పునీతం చేసుకుందామని నా ఆశ. అందుకని అపాయాన్ని ఆహ్వానించుకుంటారా? అందుకే కదా మనం ఈ సన్యాసి వేషాలు ధరించింది. అంతేగాక మీరాదేవి భర్త భోజరాణ అస్వస్థులై ఉన్నారని, ఏదో తీరని వ్యాధితోనూ లేక వ్యధతోనూ మంచం దిగటం లేదని వేగుల వార్త. మనం అపాయాన్ని శంకించవలసిన పని లేదు. భోజుని సోదరుడు రతన్ రాణా రాజ్యాధికారాలు స్వీకరించాడట.
అతడు పగబట్టిన త్రాసు, ఆకలిగొన్న పులి అతని రాజ్యాన్నంతటా వేగులతోనే నింపాడు. అదిగో గుడి గంటలు. మనం మందిరంలోకి ప్రవేశిద్దాం. రాధేశ్యాం రాధేశ్యాం. రాధే కృష్ణ ఎంతటి తన్మయత్వం! ఆమె మనసు శ్యామసుందరునిలో లగ్నమైపోయింది. ఆ నాట్యం చూచారా? సృష్టిలోని లయంతా ఆమెలో కేంద్రీకరించుకున్నది. మీరా ఇప్పుడు మన లోకంలో లేదు. తాన్సేన్, ఆమె ఏ దివ్యలోకాల్లోనూ ఏ స్వర్గసీమల్లోనూ ఆనంద విహారం చేస్తోంది. ప్రభు, గమనించారా? మానవుడు తరించడానికి భక్తి సాధనం. ఆ భక్తి భావాన్ని పెంపొందించుకోవడానికి ఉచితమైన సాహిత్యాన్ని ఆలంబనంగా తీసుకుంటాడు. అదే అతనికి తారక మంత్రం అవుతుంది. ఆ బీజాక్షరాలకు ఆధారం ఇక్కడ సంగీతం అవుతున్నది. భక్తి వినా సంగీతం నిరర్థకం అన్నమాట. కేవలం నిరర్థకం కాకపోయినా ఉపాధి విలువైనా పొందుతుంది కదా. సాహిత్యము సంగీతము ఇవి రెండు దేహ సాదృశ్యములు. అందుకనే తాన్సేన్, నీ సంగీతానికి ప్రకృతి అంతా స్పందిస్తోంది. గ్రహించాను ఆ మర్మం. మనం మీరాదేవి సమీపానికి వెళ్దాం రా. ఏమి ఈ భక్తురాలి పారవశ్యం! ఆమెకు స్పృహ వచ్చింది. మీరాదేవికి నమస్కారం. మీరా దాసి అనండి అన్నలారా. నేను ఆ జగన్నాథుని పాదరేణువను. భక్తురాలా, మేము సుదూర ప్రాంతాల నుండి నీ దర్శనం చేసుకుని పవిత్రులమవుదామని వచ్చాం. పాంధులం. అమ్మా మీరాదేవి, నీ ఖ్యాతిని మా ప్రాంతాలకు వచ్చిన సాధువులు వేణోళ్ల పొగడగా విన్నాం. నీ దర్శన భాగ్యం కలుగజేసుకోవడానికి ఎన్నాళ్లగానూ ప్రయత్నించగా ఈ శుభముహూర్తానికి అది సాధ్యపడింది తల్లి. అన్నలారా, నా ఖ్యాతి అవడం ఉపచారం. ఆ శ్యామ సుందరిని మధుర మోహన మురళీరవం దిగ్దిగంతాలు వ్యాప్తి చెందింది. ఆ దివ్యనాదమి మీ హృదయాలను స్పందింపచేసింది. ఆ శబ్దం అనంతమైనది. స్థావర జంగమాదులనన్నింటినీ అదే ఆకర్షిస్తుంది గాని నా ప్రతిభ ఏమీ లేదు. అమ్మా, మాకు తరణోపాయం వచించు తల్లి. అన్నలారా, సృష్టి స్థితి లయకారకుడు భగవానుడు ప్రత్యణువున ఆవరించి ఉన్నాడు. ఆ అణువులకు ఆధారమైంది శబ్దం. గురు కటాక్షంతో ఆ శబ్దం నామరూపం ధరిస్తుంది. ఆ నామజపమే భక్తి రూపు దాల్చి మానవులకు ముక్తిని ప్రసాదిస్తుంది. ఆహా, ఆ నామం అనంత కోటి రూపాలలో ఉంది. ఆ నామరూప సంకీర్తనమే మనకందరకు తరుణోపాయం. తల్లి, మా కన్నులు తెరిపించావు. మాకు జ్ఞానోదయమైంది. మాకు మీ పాదస్పర్శను ప్రసాదించ ప్రార్థన. బాదుషా వారు తొందరపడుతున్నారు. ఈమె హిందూ రసపుత్ర వనిత. తాన్సేన్, నా మనసు ఇప్పుడు రెక్కలు కట్టుకుని కృత్రిమ భౌతిక భేదాలకు అతీతమైన వాతావరణంలో విహరిస్తోంది. తాన్సేన్, ఆమె పవిత్ర పాదపద్మాలను స్పృశించి తరించుదాం. భక్తురాల, నీ పాదాలను స్పృశించి మోక్ష మార్గాన్ని సాధించుకున్నావు. మాకు ప్రసాదం దయచేయండి. ఇదిగో శ్యామ సుందరుని అలంకరించిన నిర్మాల్యాలు. అమ్మా, ఈ నవరత్న మాలికను తమ పాదపద్మాల కడ సమర్పించుకుంటున్నాను. వద్దు తండ్రి, ఈ దాసురాలికి ఆభరణాలెందుకు? ఇవి సామ్రాట్టుల కంఠసీమలను అలంకరించదగినవి కాని నాలాంటి బొట్టిదానికి కాదు. తీసుకోండి ప్రభు. అట్లయిన చక్రవర్తులకు చక్రవర్తి అయిన శ్యామసుందరిని కంఠసీమను అలంకరించును గాత. నిజం. ఆ మహామోహని కంఠసీమలను అలంకరించిన తులసిమాలకు అమూల్యాభరణాలను మించి విలువ సంక్రమిస్తుంది. ఎంతటి ఆభరణమైనా ఆ దేవదేవుడు ధరించగలడు, భరించగలడు. మీ స్వహస్తాలతోనే అలంకరించుకోండి అన్నా. కృష్ణ कृष्ण बोल मनवा, राधे कृष्ण बोल मनवा, राधे कृष्ण बोल
రాధే కృష్ణ బోలో మనవా మనువా మనువా రాధే కృష్ణ బోల ముఖవా రాధే కృష్ణ బోల మనువా 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 రాధే కృష్ణ బోల్ మనువా మనువా రాధే కృష్ణ బోల్ మనువా రాధే కృష్ణ బోల్ మనువా రాధే కృష్ణ బోల్ మనవా మనవా రాధే కృష్ణ బోల మనువా రాధే కృష్ణ బోల్ రాధే కృష్ణ బోల మనవా రాధే కృష్ణ బోల్ మనువా రాధే కృష్ణ బోల్ మనవా మనవా రాధే కృష్ణ బోల మనువా రాధే కృష్ణ బోల్ మనవా రాధే కృష్ణ బోల 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 రంగిణి, ఏం జరిగిందో త్వరగా చెప్పు. రతన్ రాణా వారు మన్నించాలి బాబు. తడబడతారు, నాకు అసలే మాటలు తడబడతాయి. ఎన్ని చెబుదామని వచ్చాను, అన్ని వరుసగా మర్చిపోతున్నాను బాబు. స్వయంగా సూచనలు కూడా కనుమరుగవుతున్నట్లున్నాయి. వచ్చింది సన్యాసులా? ఇచ్చింది నవరత్నహారమా? సన్యాసులు కాదు బాబు, చక్రవర్తులే. నేను పళ్ళు అమ్ముకుంటున్నట్టు నటిస్తూ వారి వెంట వెళ్ళాను. ఊరు వెలుపల 2 పంచ కళ్యాణులు వారికై సిద్ధంగా ఉన్నాయి బాబు. వారిలో ఒకరు గొప్ప సంగీత విద్వాంసులు. నీకెలా తెలుసు? మీరాదేవి భజన మందిరంలో ఆమెతో కంఠం కలిపి పాడగా విన్నాను బాబు. మా బాబు చెప్పిన గుర్తుల్ని బట్టి చూస్తే ఆయన తాన్సేన్ అయి ఉండాలి. 2వ వారు అక్బర్ చక్రవర్తి, సందేహం లేదు బాబు. ఎంత సాహసం! చిత్తూరు నడివీధుల్లో సన్యాసి వేషాల్లో సంచరించి కనుగప్పి తప్పించుకుపోతాడా? అక్బర్ మాకు ఆగర్భ శత్రువు. వంటింటి కుందేలై కూడా వంచి పారిపోయాడు. అంతకంటే మహాపచారం చేశాడు బాబు. రసపుత్ర స్త్రీని స్పృశించి మరిపోయినాడు. ఏం జరిగింది? వేదాంత చర్చలే జరుపుతున్నారు బాబు. చెప్పేవారికి వినేవారికి కూడా కన్నుల వెంట నీరు కారుతున్నాయి. వంగి నమస్కరించటంలో అక్బర్ చక్రవర్తి కన్నీళ్లు మీరాదేవి పాదాలను కడిగేసినాయి. నొచ్చుకున్నట్లు ఏమో తన తల ఆమె పాదాల మీద మోపి బాబు చిన్న పిల్లవాడు ఏడ్చినట్లు ఏడ్చాడు బాబు. ఇంతటి అవమానాన్ని చిత్తూరు రాణా భరించలేడు. అన్నగారు భోజరాణా ప్రాణావశిష్ట దశలో ఉన్నారని తెలిసి కూడా ఉపేక్షించడమే కాక పరమతస్థులైన శత్రువుతో వేదాంత చర్చలు. రంగిణి బాబు, ఈ అవమానాన్ని భరించలేము. ఈ మీరా మా వంశానికి కళంకం తెచ్చింది. ఈమెను తుదముట్టించాలి. సాయంకాలం రా. ఆ కృష్ణ విగ్రహాన్ని అలంకరించడానికి ఒక బుట్టలో పూలహారమును, ఆమె స్వయంగా ఆరగించడానికి పాయసమును పంపుదాం. నీవే స్వయంగా తీసుకెళ్ళాలి రంగిణి. బుట్ట మూత తీసినా, పాయసం నీవు రుచి చూచినా ఆవిడ మాట అబద్ధం, నీ చావు మాత్రం నిజం అవుతుంది. జాగ్రత్త. అమ్మ బాబు, నేను కలకాలం బతకాలి బాబు. అవును, లేకపోతే లోకానికి వెలితి కాదు.
ప్రభు, గిరిధర, నీకు మంగళ స్నానం అయింది. మాలాలంకరణమే తరవాయి. మరది గారు పరమభక్తాగ్రేసరులు స్వయంగా మాలలు సేకరించి పంపారు. ఈ దాసి కొరకు పాయసం కూడా పంపారే. అమ్మా, నేను వెళ్తున్నానమ్మా, తలుపు నేను వేస్తానండి. గిరిధర, కాళీయ ఫణిఫణాగ్రములపై తాండవమాడిన కాళీయ మర్దన, నీ నర్తిత పదపద్మములు తన మౌడి దాల్చిన కాళీయుడు ఎంతటి ధన్యుడో కదా. ఇదిగో నీకు ఈ మాలా కైంకర్యమునకు అనుజ్ఞ ప్రసాదించు ప్రభు. ఈ కరణ్ గిరిధర, కాళీయ ఫణిఫణాగ్రములపై తాండవమాడిన కాళీయ మర్దన, నీ నర్తిత పదపద్మములు తన మౌడి దాల్చిన కాళీయుడు ఎంతటి ధన్యుడో కదా. ఇదిగో నీకు ఈ మాలా కైంకర్యమునకు అనుజ్ఞ ప్రసాదించు ప్రభు. ఈ కరండములోని మాలలు తీసి నీ కంఠసీమ మీద అలంకరిస్తాను. ఎంతటి మనోహరమైన కృష్ణ సర్పం! కాళీయదేవ, కాళీయదేవ, ఇవు నీ మౌలిపై గిరిధరుని పదపద్మములు, నీ జాతికే శాశ్వత చిహ్నములైన ఎంతటి ధన్యుడవయ్యా నువ్వు. రా తండ్రి, వెళ్ళకు, వెళ్ళకు. అదుగు, అదుగు, గవాక్షం గుండా బయటకు వెళుతున్నావా? గవాక్షం గుండా బయటకు వెళుతున్నావా? కాలసర్పాలు కూడా నిష్కారణంగా కాటేయవన్నమాట. రంగిణి, రంగిణి, అయ్యో మురగలు కక్కుతోంది. అయ్యో రంగిణి, ఎంతలో ప్రాణం పోయింది. స్వామికి నైవేద్యం చేయనిది ఏ పదార్థము స్వీకరించను కదా. ఇదు ఈ బంగారు పాత్రలోని పాయసం నివేదన చేస్తాను. మురళీధర, ఆరగించు తండ్రి, పాయసాన్ని ఆరగించు. అదేమిటి, అదేమిటి స్వామి, నీ శరీరం అంతా విషభోక్త దేహము వల్ల వికృతం అయిందేమి గిరిధారి? నా వల్ల ఏదైనా అపచారం జరిగిందా? అయ్యో, ఈ పాయసం నీకు రుచించలేదా? ఇందు ఏమైనా దోషం ఉందా? ఈ భుక్త శేషాన్ని నేను కూడా ఆరగించేస్తాను. ప్రభు, ప్రభు. అబ్బా, తల తిరుగుతోంది, కన్నులు బరువెక్కుతున్నాయి. గిరిధర, గిరిధర, బసో మేరే నయనన మే నందలాల్. మీరా ప్రభు సంతన సుఖదాయే, మీరా ప్రభు సంతన సుఖదాయే, మీరా ప్రభు సంతన సుఖదాయే, మీరా ప్రభు సంతన సుఖదాయే. భగత బచ్చల్ గోపాల్, మీరా ప్రభు संतन सुखदायी. भगत बचल गोपाल, बसो मेरे नयन में नंदलाल, बसो मेरे नयन में नंदलाल, बसो 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 बसो. అడుగు నా గోపాలదేవుడు,
నా మధుర మోహన మూర్తి తిరిగి సుస్వరూపాన్ని పొందాడు. యదునందన, ఇదిగో ఇదిగో నీ దాసురాలు. మీరాదేవి, నీ ప్రవర్తన మా చితోడ్రాణా వంశానికి కళంకం కూరుస్తున్నది. మీ భర్త భోజరాణా దివంగతులైనా మీకేమీ చెవి కుట్టినట్లుగా కూడా లేదు. రసపుత్ర స్త్రీవై ఉండి రాజవంశానికి చెంది సన్యాసులతో చిందులు త్రొక్కడం సిగ్గుచేటు. ఆజన్మ శత్రువైన అక్బర్ చక్రవర్తిని మీ దేహాన్ని తాకనీయడం రాణా వంశానికి అవమానకరం. ఇంకా మీరు ఈ రాజ్యంలో ఉండడానికి వీల్లేదు. ధన్యోస్మి. రాణా వారి కోరిక తప్పక తీరుస్తాను. ఈ గిరిధారి విగ్రహాన్ని నాతో తీసుకువెళ్లేందుకు మాత్రం అనుమతించండి. అలా వీల్లేదు. నీ గిరిధరుడు సర్వాంతర్యామి అన్నారుగా, అలాంటప్పుడు ఈ విగ్రహంతో ప్రత్యేకత ఏమున్నది? సత్యం వచించారు. నా గిరిధరుడు సర్వభూతాల్లోనూ ఉన్నాడు. సర్వభూతాలు నా గిరిధరునిలో ఉన్నాయి. నా ప్రభువు నివసించిన ద్వారకలోనే నా జీవిత శేషాన్ని గడుపుతాను. గిరిధర్ కే ఘర్ జాऊं मैं, 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 गिरधर के घर जाऊं। गिरधर हमारा सांचा प्रीतम, गिरधर हमारा सांचा प्रीतम, गिरधर हमारा सांचा प्रीतम, देखते ऊपर देखते रोपर गिरधर के घर जाऊं मैं, गिरधर के घर जाऊं। मीरा के प्रभु गिरधर नागर, मीरा के प्रभु गिरधर नागर, मीरा के प्रभु गिरधर नागर, बार बार बल जाऊं। मीरा के प्रभु गिरधर नागर, बार बार बल जाऊं मैं, गिरधर के घर जाऊं। అమ్మా మీరాదేవి, ద్వారక చేరి ఈ రణచోడ్ దేవాలయానికి ప్రవేశించి నేటికి 1 వత్సరం అయినది. ఇంకా ఎన్నాళ్ళు కఠినోపవాసాలు చేస్తావు తల్లి? మంచినీరైనా తీసుకుని మాసము దినములైంది. నీ శరీరం ఎంతో శుష్కించిపోయింది. నీకు పెద్దతనం వచ్చి పైపడింది. ఉపవాసాలకు నిలువలేవు. రణచోడ దేవుని ప్రసాదమైన స్వీకరించు తల్లి. భక్తులారా, ఈనాడు నా శరీరం దూది పింజవలే లఘుప్రాయంగా ఉన్నది. ఆకలి దప్పులు ఇప్పుడు నన్ను వదిలిపోయినాయి. నాకు స్మృతి తప్పుతున్నట్లుగా ఉంది. నా గిరిధరునితో ఐక్య అనుసంధానమునకు నాకు సుముహూర్తం ఆసన్నమైనట్టు తోస్తున్నది. గిరిధరా, ఈ మీరా నిన్ను విడచి ఒక్క క్షణమైనా జీవించలేదు. ఈ బ్రతుకు భారం అయిపోతోంది స్వామి. నీ మౌనం నాకు క్షణక్షణం ఒక యుగంగా గడుస్తోంది. ఈ నిశీధికి అంతం లేదా స్వామి? యదువంశ జలధి చంద్ర, నీ కొరకై ఈ మీరా చకోరం నిరంతర నిరీక్షణలో జీవితం నెరపుతోంది.
దయచేయగలయ్య యశోదనందన యశోదనందన యశోదనందన. భక్తులారా చూడండి, మీరాదేవి ఏదో యోగ నిద్రలో ప్రవేశిస్తోంది. ఆమె నోటి వెంట అవ్యక్తనామ సంకీర్తన వెలువడుతోంది. మనం కూడా ఆమెతో శృతులు కలుపుకుందాం. రాధారమణ మేఘశ్యాం మాధవదేవ మేఘశ్యాం 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 శ్రీరమణి ప్రియ మేఘశ్యాం మీరా के प्रभु मेघश्याम श्रीरमणि प्रिय मेघश्याम मीरा के प्रभु मेघश्याम राधे श्याम 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 राधे श्याम. ఆహా, భక్త మీరా భగవంతుడిలో ఐక్య చెందింది. బ్రజచంద్ర చకోరి మీరా సిద్ధి పొందింది. దేహాన్ని పరిత్యజించిన ఆమె ఆత్మస్వరూపం, ఆధ్యాత్మిక శక్తి భారతదేశంలో అనంతకాలం నిలుస్తాయి. ఆమె దివ్య జ్యోతి దేదీప్యమానంగా ప్రసరిస్తూనే ఉంటుంది. మీరాబాయి నాటకం విన్నారు. రచన నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు. సంగీత పర్యవేక్షణ శ్రీ బోలేటి వెంకటేశ్వర్లు. ఇందు మీరా కుమారి శ్రీరంగం గోపాలరత్నం, మీరా చిన్నతనంలో కుమారి వై కృష్ణకుమారి, మీరా తల్లి శ్రీమతి ఏ కమలకుమారి, రాస్మణి శ్రీమతి ఎం నాగరత్నమ్మ, ఉదాదేవి కుమారి బిబి కనకదుర్గ, రంగిణి శ్రీమతి లత, రతన్ సింహ శ్రీ బండి కోటేశ్వరరావు, భోజరాణా శ్రీ ఏబి ఆనంద్, రతన్ రాణా శ్రీ ఏ లింగరాజు శర్మ, రాయిదాస్ శ్రీ కందుకూరి చిరంజీవిరావు, అక్బర్ శ్రీ సి రామ్మోహన్ రావు, తాన్సేన్ శ్రీ బంద, హరిరామ్ వ్యాస్ శ్రీ చిట్టూరు శ్రీరామ్మూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.